శనగపిండి లడ్డు అండి. ఈరోజు మనం తయారు చేసుకుందాము. చాలా బావుంటదండి. మీరు షాప్ నుంచి తెచ్చారా అన్న విధంగా ఉంటదనమాట. రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, లేదంటే మనం ఎవరికైనా చుట్టాలకి ఇవ్వడానికన్నా సరే మనకి స్వీట్ చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. మీకు పాకానికి కూడా మీకు అంత ఇబ్బందయితే ఏముండదనమాట. ఎందుకంటే మనం ఇందులోని పంచదార పౌడర్ కాదు, బోరా షుగర్‌ని కలుపుతున్నాం. అంటే పంచదారనే బోరా షుగర్ కింద తయారు చేసి కలుపుతాం కాబట్టి మీకు టేస్ట్ కూడా చాలా బావుంటది. సేమ్ షాప్‌లో కూడా ఇదే విధంగా చాలా దగ్గరైతే అమ్ముతారనమాట. సేమ్ స్వీట్ షాప్‌లో ఎలా ఉంటదో సేమ్ అలాగే మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. తక్కువ ఐటెమ్స్ తోటే మన స్వీట్ కూడా ఎక్కువ తయారవుతదనమాట. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎక్కడ ఫస్ట్ టైమ్ కూడా చూసినోళ్ళు కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోగలుగుతారు. అంత సింపుల్ స్వీట్ అనమాట. టేస్ట్ కూడా అంత బావుంటది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది. స్వీట్ అయితే చాలా బావుంటది. కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకైతే చూడండి. ముందుగా స్టవ్ మీదైతే ఒక కళాయి పెట్టుకున్నాను. కొంచెం దలసరి కళాయి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది ఒక అర కేజీ అండ అనమాట. శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇది అర కేజీ అండి. దీనితోని శనగపిండి ఒక అర కేజీ డబ్బాతోని తీసుకున్నాననమాట. ఏదైనా కొల ప్రకారం తీసుకోండి. అదే అర కేజీ డబ్బాతోటి మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. శనగపిండి ఓ డబ్బా తీసుకున్నాం గదా! అలాగే మైదా పిండి కూడా డబ్బా తీసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలనమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి లైట్‌గా. ఒక 5 నిమిషాలు మామూలుగా ఈ ఉత్తి పిండిల్ని ఇలా వేయించుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ఇందులో అయితే నెయ్యయితే యాడ్ చేయలేదండి. అంతా కూడా ఆయిల్ తోటే మనం తయారు చేసుకుంటున్నాము. మనం తీసుకున్న డబ్బాకి ముప్పావంతు రిఫైండ్ ఆయిల్ అయితే తీసుకోవాలనమాట. వేరే ఆయిల్ అది కాదు. రిఫైండ్ ఆయిలే తీసుకోండి. ముప్పావంతు అయితే ఆయిల్ తీసుకోవాలనమాట. మనకు కరెక్ట్‌గా సరిపోద్ది. ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్నంతా కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలనమాట. చక్కగా లో ఫ్లేమ్‌లోనే టైం అయితే పడతదండి ఇక్కడ. కొంచెం ఓపిక చేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే మంచి కలరు ఉంటది. పిండి కూడా మనకు టేస్ట్ కూడా చాలా బావుంటది. మీరు మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకున్నారంటే రంగు వచ్చేద్ది. పిండి మనకి చక్కగా వేగదనమాట. అలా కాకుండా ఈ ఆయిల్‌లోనే మనం చక్కగా పిండి వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. టైం పడినా సరే మీరు అలా వేయించుకున్న కొద్దీ కూడా మీకు కొంచెం లూజ్ అవుతా ఉంటది. పిండి కూడా లైట్‌గా రంగయితే మారతది. మీకు పిండి కూడా కొంచెం లూజ్ అవుతా ఉంటదనమాట. అంటే మనకు ఆయిల్ అయితే పైకైతే కక్కుతా ఉంటదనమాట. అంటే పిండి అనేది ఆయిల్‌లో బాగా వేగినట్టనమాట. ఇలా మీరు కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే కలుపుతా ఉండాలి. చూసారుగా మనం కలుపుతున్న కొద్దీ కూడా మనకి కొంచెం జారుగా మనకు తయారవుతది. అలాగే మనం వేయించిన కొద్దీ కూడా మంచి సువాసన అయితే వస్తదనమాట. మనకి జీడిపప్పు అది వేయించుకుంటే ఎలా సువాసన అయితే ఉంటదో అలాంటి సువాసన అయితే వస్తదనమాట. ఇలా చక్కగా పిండి అనేది ఈ టైంలో నాకైతే ఒక 20 నిమిషాల వరకు ఇంకా ఎక్కువే టైం పడ్డదనమాట. ఎందుకంటే పిండి అనేది మనకి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి నాకైతే కొంచెం టైం అయితే ఒక అరగంట 25 నిమిషాల వరకు కూడా నేను లో ఫ్లేమ్‌లోనే ఇలా వేయించుకున్నాననమాట. కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఆపకూడదు. మరి ఇక్కడైతే కొంచెం పనైతే ఉంటది కాబట్టి మనం అలా నిలబడి కొంచెం అలాగా కలుపుకుంటానే ఉండాలనమాట. పిండనేది మనకి ఆల్మోస్ట్ మనకి వేగిపోయిందండి. కొంచెం నీళ్ళు పైన చిలకరించారంటే మీకు చూపిస్తున్నట్టుగా పైనైతే లైట్‌గా ఇలా నురుగులా అనేది కనబడతదనమాట. అంటే మనకి పిండి వేగిపోయినట్టు లెక్కనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. పిండనేది మనకి ఇలాగా వేగిన కొద్దీ కూడా లూజ్ అయ్యి మంచి సువాసనొస్తది. చక్కగా ఇలా వేయించేసుకోవాలనమాట. చూసారుగా ఇలా ఎప్పుడైతే నురుగులా వచ్చిందో పిండనేది మనకి వేగిపోయినట్టే. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా మనకి పిండనేది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం ఇలా కిందకి దించేసి పెనాన్ని కొంచెం వేడి తగ్గే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. మనం అలాగే గాని ఉగ్గేసామంటే ఆ పెనం వేడికి కూడా మనకి పిండనేది కొంచెం మాడతది. కాబట్టి కొంచెం ఆ వీడి తగ్గేంత వరకు కూడా కొంచెం ఇలా కలుపుకొని కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన వరకు కూడా మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇంక మీరు దీన్ని పక్కనైతే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ప్రస్తుతానికి పక్కనైతే పెట్టండి. చల్లారనివ్వాలి. ఈలోగా మనం బోర షుగర్ కింద తయారు చేసుకుందాము. మనం 2 అండాలతో పిండి తీసుకున్నాం కదా! ఒక అండాతోని శనగపిండి, ఒక అండాతోటి మైదా పిండి తీసుకున్నాం కదా! అలాగే ఒక అండాన్నర పంచదార అయితే తీసుకోవాలనమాట. ఒక అండా, అలాగే ఒక అండాకి సగానికి పంచదార అయితే తీసుకోవాలనమాట. కరెక్ట్‌గా సరిపోద్దండి. ఇప్పుడు పెనంలో వేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకొని మనం పాకం అనేది పాకం పట్టుకోవాలనమాట. మనకి బాగా ముదురు పాకం అనేది రావాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి. మనకి బాగా ముదురు పాకం అనేది రావాలనమాట. చాలామందైతే పాకం అది చెక్ చేయకుండానే చూసుకుంటారు. పైన పందారు అనేది మనకి నురుగులాగానుంటే మనకి సరిపోయినట్టు చూడండి. నేను మీకు చేత్తో చూపిస్తాను. చాలా వేడిగా అయితే ఉంటది. పాకం అనేది ముదురుతది కాబట్టి చాలా వేడిగా ఉంటది ఈ టైంలోని. మీకు చూడండి బాగా ముదురు పాకం అనేది రావాలనమాట. ఇలా రావాలి. తీగ అనేది చాలా ముదురు పాకంగా రావాలనమాట.
ఇలా ఎప్పుడైతే వచ్చిందో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారుగా ఈ విధంగా రావాలి పంచదార. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని మీరు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట పంచదార. చుట్టూ కూడా మీకు పంచదార కట్టేస్తూ ఉంటుంది కదా అచ్చులాగా. అది కూడా మీరు అట్ల పొలతో ఇలా గీకి మొత్తం అదంతా కూడా మధ్యలో వేసి ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపారంటే మీకు అచ్చులాగా ఉండిపోద్దనమాట. కాబట్టి మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. మీకు కలిపే కొద్దీ కూడా ఇలా కొంచెం ఇలా ముద్దలా అయితే తయారవుతదనమాట. మీరు అలా కలుపుతున్న కొద్దీ కూడా మీకు బాగా పంచదార అనేది బాగా దగ్గరికయ్యి ఇలా ముద్దలా తయారవుతది. చూసారుగా ఇలా ముద్దలా తయారవుతది గదా! ఇలా అట్ల పుల్లతోటి మీరు పాముతా ఇలాగా మొత్తం ముక్కలుగా ఇలా ఉన్నా సరే ఇలాగ అట్ల పుల్లతో ఇలా పాముకుంటా ఇలా కలుపుతా ఉంటే మీకు విడిపోద్దనమాట. మీకు పొడి పొడిగా పంచదార ఎలా విడిపోద్దో ఆ విధంగా విడిపోద్ది. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది కదా! ఇలాగ ఏమైనా మీకు చిన్న చిన్న గడ్డల్లాగా అట్లా ఉన్నా సరే ఇలా అట్ల పుల్లతోటి ఇలాగ మీరు కొంచెం ఇలా స్నాక్స్‌లా చేశారంటే చక్కగా మీకు పంచదార గుంటలాగా అయితే మీకు తయారైపోద్దనమాట. అట్ల పుల్లతోటి ఇలాగ మీరు ఆపకుండా కూడా ఇలాగ మీరు కలుపుకుంటానే ఉండాలి. మనకెక్కడ కూడా ముక్క ముక్కలా ఉండకుండా చక్కగా గుండలాగా అయితే వచ్చేయాలనమాట. అలాగే ఒక గ్లాస్‌తో కూడా మీరు ఈ విధంగా కూడా ఇలా చేయొచ్చు. ఎక్కడైనా ఉండలయి కూడా ఉంటే ఇలా మెదిపేసుకోవచ్చనమాట గ్లాస్ తోటి. మనకి చక్కగా చూడండి గుండలా అయితే తయారైపోద్ది మనకి పంచదార అనేది. మనకి పంచదార ఒక రవ్వలాగా తయారవుతదనమాట. చాలామంది స్వీట్‌లోని ఈ పంచదారనే వాడతారనమాట. చూడండి రవ్వలా అయితే తయారైపోద్దనమాట. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా జల్లించేసుకుందాము. మనకి రవ్వ జల్లెడ ఉంటది కదా! ఆ రవ్వ జల్లెడ సాయంతోటి మొత్తం దీనంతా కూడా జల్లించేసుకోవచ్చు. మనకి వేడిగా అయితే ఏముండదు. మనం అలా కలుపుతా ఉన్నాం కాబట్టి చల్లారిపోయి ఉంటది. కాబట్టి ఇలాగా రవ్వ జల్లెడతోటి చక్కగా ఇలా జల్లించేసుకుంటే మనకి పంచదార రవ్వలాగా మనకి తయారవుతది. ఇలా మొత్తం ఇలా జల్లించుకుంటా ఉండాలనమాట రవ్వ జల్లెడతోటి. మీకు ఇందులోని మిగిలిన ఈ మురల్లా ఉంటాయి కదా! చిన్న చిన్న గడ్డల్లాగా ఇలా ఉండిపోతాయి కదా! వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, మిక్సీ చేసుకొని మళ్ళీ కూడా దాన్ని కూడా జల్లించేసుకుంటే మనకి చక్కగా రవ్వ అయితే తయారైపోద్దనమాట. ఎక్కడ కూడా మీకు వేస్ట్ కింద అయితే ఏమి కూడా పోదు. దీన్ని కూడా మిక్సీ చేసి మరోసారి ఇలా జల్లించేసుకోండి. అంతేనండి మనకి బోర షుగర్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలామంది స్వీట్‌లో వాడే ఈ బోర షుగర్ వీటిలతో గాని స్వీట్ గాని చేసామంటే చాలా బావుంటది. ఇప్పుడు మనం ఈ పంచదారని మనం శనగపిండిలో కలిపేసుకుందాము. శనగపిండి కూడా మనకి బాగా చల్లారి ఉండాలనమాట. చూసారుగా చెయ్యి పెట్టినా చాలా చల్లగా అయితే ఉండాలనమాట. బాగా చల్లారిపోవాలి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షుగర్‌ని కూడా ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. ఈ పంచదార పౌడర్‌ని, ఈ బోర షుగర్‌ని మీరు ముందుగానే తయారు చేసి పక్కనైతే పెట్టుకోవచ్చు. అప్పటికే కాకుండా మీరు ఇంకా వేరే స్వీట్‌లో కూడా వాడుకోవచ్చనమాట. మీరు ఇలా తయారు చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా స్వీట్‌లయితే మీరు వాడుకోవచ్చనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఈ షుగరు అలాగే ఈ పిండి కూడా బాగా కలిసేలాగా చేత్తో అయితే కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలాలి. బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత చక్కగా ఇలా చేతులతో లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు. మీరు చేత్తో ఇలా ప్రెస్ చేసిన కొద్దీ కూడా అందులో ఉన్న ఆయిల్ అయితే రిలీజ్ అయ్యి మనకి చాలా రౌండ్‌గా లడ్డూలైతే వస్తాయన్నమాట. చాలా సింపుల్‌గా తయారైపోతాయి. మీరు మళ్ళీ నెయ్యి గాని, ఆయిల్ గాని ఏమి కూడా వేయవలసిన అవసరం అయితే ఏముండదు. చూసారు కదండీ! మనకి లడ్డు అనేది రెడీ అయిపోయింది. చాలా షైనింగ్‌గా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. మనం తీసుకున్న ఈ పిండి కొలతలకి మనకి ఇంత లడ్డు అయితే వచ్చిందనమాట. ఇన్ని లడ్డూలైతే అయ్యాయన్నమాట. చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. అలాగే షుగర్ ముందుగా తయారు చేసి పెట్టుకున్నామంటే మీరు కరెక్ట్‌గా ఒక అరగంటలో మీరు ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. చూసారు కదండీ! మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు గానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్ టైంలో గానీ కంపల్సరీగా మీరు తయారు చేసి పెట్టండి. స్వీట్ షాప్‌లో కొన్నారా అన్నంత అద్భుతంగా అయితే ఉంటదనమాట. మనకి నోట్లో పెట్టుకున్నా సరే మీకు ఆ పంచదార అనేది చిన్న గరుకనేది తగిలి ఆ టేస్ట్ కూడా చాలా బావుంటది. కంపల్సరీగా ఈ విధంగా మీరు బేసన్ లడ్డూనైతే ఒకసారి ట్రై చేయండి. మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగానే తయారు చేసుకుంటారు. అంత బావుంటది. బోర షుగర్ కూడా తయారు చేయడం చాలా సింపులేనండి. మీరు ఒకసారి వీడియో చూసి కరెక్ట్‌గా చేశారంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోగలుగుతారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనైతే నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకే ఫ్రెండ్స్. బాయ్.